అది ఒకటే ఉంది చూడు. ఏంట్రా ఇది సంథింగ్ మిస్టీరియస్. ఇక్కడ అర్ధరాత్రి రావాలంటే ప్రతి ఒక్కరికి కూడా చుచ్చుపడిపోతుందంట. సో हेलो गाइस, देखो ना गाइस, कितना बड़ा लोकेशन है. हाय गाइस, वेलकम बैक टू दी रायलू हरी व्लॉग्स ఛానల్. సో ప్రజెంట్ వచ్చేసి నేను మోస్ట్ స్కేరియస్ట్ హర్రర్ హౌసెస్ దగ్గరికి అయితే వచ్చున్నాను. ఆల్మోస్ట్గా అంటే 2, 3, 4, 5, 6 ఒక 7, 8 ఉన్నాయి. వరుసగా సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి ప్రతిదీ కూడాను. సో ఇక్కడ అర్ధరాత్రి రావాలంటే ప్రతి ఒక్కరికి కూడా చుచ్చుపడిపోతుందంట. సో అంత మోస్ట్ డేంజరస్ స్కేరీ ప్లేస్ అంట ఇది. సో ఈరోజు డే టైము ఎలా ఉంటుంది ఇక్కడ, దీని స్టోరీ ఏంటి అని తెలుసుకోవడానికి నేనైతే వచ్చాను. సో నాతో పాటు ఈరోజు తరుణ్ బాయ్ కూడా వచ్చినాడు. హాయ్ గాయ్స్, ఇప్పుడు అసలు వస్తానే ఉంటుంటే ఆ పక్క నుంచి ఆడదాకుండా చూసినంతసేపు ఉండే కానీ చూద్దాం ఎట్టుందో. కానీ అంతా ఏబిసిడీల టైప్లో ఉండలే. ఆడ ఫస్ట్ ఆడ ఏ ఇంకా మొత్తం ప్యాటర్న్ లాగా ఉన్నాయి. అది అసలు ఎంత ఇదిగా ఉన్నాయి చూడు. చెక్కు చెదరలేస్తారు. ఇంకొకటి అది కూడా ఎందుకు వదిలేస్తారో అనిపిస్తుంది ఒక్కోసారి. మనకి ఇచ్చిన మనం వాడుకోమా, మనకి ఇస్తే మనం వాడుకోమా. సూపర్ సూపర్. ఇదంతా క్వార్టర్స్ తరుణ్, క్వార్టర్స్ ఒకే ప్యాటర్న్లో ఉన్నాయి. సో బయట నుంచి అన్నీ కూడాను. సో లోపల నుంచి ఏమన్నా కొద్దిగా ఏంటి ఆ సర్కస్ చేశాను. ఏముంది ఇప్పుడేమో కొంచెం కామెడీ వస్తుంది. నైట్ పూట రియల్ ఎక్స్పీరియన్స్, రియల్ హర్రర్ బయటపడుతుంది. ఓ దీనికి కనెక్టింగ్ ఏదో ఉన్నట్టుంది. చూద్దామా. సో గైస్, కంప్లీట్గా ఇంకా ఇక్కడ ఏం జరిగింది ఏమనేది తెలియదు కానీ బట్ జస్ట్ ఇలా లొకేషన్ మనకు ఫైండ్ అవుట్ అయ్యింది. ఇప్పుడు కంప్లీట్గా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకుంటాము. దాని తర్వాత దీనికి చుట్టుపక్కల అడిగి కనుక్కుంటాము అనమాట. ఏంటి మ్యాటర్, ఏంటి ఏం జరిగింది అనేది. కంపలన్నీ ఉన్నాయి. అటుపక్క ఏమైనా ఉందా దారి చూద్దాం. సో తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనము నైట్ టైం ఒకసారి టీం అందరితో కలిసి వచ్చి ప్లాన్ చేస్తాం అనమాట. సో ఇది ఏదో బి అని ఉంది. మళ్ళీ సి అటుపక్క ఉందిలా. సో ఇంకొకటి డే టైం అన్నీ మీకు చూపించాము. మేము కూడా జస్ట్ కొన్ని తిరుగుతాము. ఎందుకంటే డే టైం అన్నీ తిరిగేసామంటే నైట్ టైం తిరిగేటప్పుడు ఆ థ్రిల్ టెన్షన్ అనేది కాస్త తగ్గిపోతుంది అన్నమాట. వావ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లైక్ వావ్. సో అందరికీ ఏదైనా అందమైన లొకేషన్ చూసినప్పుడు, లేకుంటే బ్యూటిఫుల్గా నేచర్ని చూసినప్పుడు, ఇంకా ఏదైనా ఇలాంటివి ఏదైనా చూసినప్పుడు వావ్ సో బ్యూటిఫుల్. ఏమి
వావ్ సో బ్యూటిఫుల్ అనే వాడతారు. కానీ మేము వచ్చేసి ఎట్లా అంటే రివర్స్, యాడ లొకేషన్ చూపించే వావ్ బ్యూటిఫుల్ సూపర్ ఇంత వండర్ఫుల్ లొకేషన్, ఎన్ని దయ్యాలు ఉంటాయో ఏమేమి వస్తాయో ఇలా అవుతుంది అనమాట మా ఫీలింగ్ అంతా. అవుతారా ఇలాంటి ఫీలింగ్ ఎక్సైట్మెంట్ వస్తుందిలే మనకు. లొకేషన్ ఇంకా పెద్దదిగా నచ్చిందంటే అబ్బా 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 అదేదో ఆనందం పొంగిపోతాం, అదేదో మా సొంత ఇల్లు మాదిరి, అదేదో మాకు మేము ఆడ వచ్చి ఉండేవాని మాదిరి ఫీల్ అయిపోతాం అనమాట. దా పై పక్క ఇది ఉంది ఓపెన్గా. సో అంత హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట లొకేషన్ని చూడగానే. మళ్ళీ ఏమన్నా ఓకే అంటే అట్లా ఆడే వరకే ఏమో. సో గైస్ ఇంకొకటి మెయిన్ థింగ్, ఈ ఛానల్లో కూడా నేను వీడియోస్ కంటిన్యూగా పెడుతూనే ఉన్నాను, మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి మర్చిపోకుండా వీడియోలని లైక్ చేయండి. చాలామంది వీడియోస్ని లైక్ చేయడం లేదనమాట, కాబట్టి తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ ఉండండి. మనం తీసే ఇలాంటి మోస్ట్ డేంజరస్ లొకేషన్లన్నీ కూడాను మిస్ కాకూడదు కదా. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన మెయిన్ ఛానల్ రాయల్ హెరీని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అంతే కదా అంటారు. ఐ థింక్ చాలా ఇయర్స్ అయిపోయినట్టు ఉందిలా ఖాళీ చేసి. సో చాలా ఇయర్సే అయిపోయినట్టుంది ఫ్రెండ్స్ ఖాళీ చేసి అయితే. ఈ తరుణ్ నీకేమనిపిస్తుంది ఈ లొకేషన్లో నైట్ టైం వస్తే ఏమేం కనిపించవచ్చు, ఏమేమి మనకు దర్శనం ఇవ్వచ్చు అనిపిస్తుంది? భారీగా లొకేషన్ ఉన్నప్పుడు ఏం లేకుండా ఎట్టుంటా చెప్పు. ఏంటా నేను పైపు చేతిలో పట్టుకున్నా ఎవరైనా సైకిల్ ఉంటుంది ఒకసారి టైం అయింది కదా, అది ఏదో ఒకటి ఉంటే అది కథ. అయితే మొత్తం కూడా కన్స్ట్రక్షన్ భలే కట్టినారు ఫ్రెండ్స్. అదే అట్లా వదిలేస్తారు అసలు. ఎంత చూడు ఎంత మోస్ట్ ఎక్స్పెన్సివ్గా కట్టింటి కూడా వదిలేస్తారు ఒక్కొక్కసారి. అంటే అక్కడ జరిగే సిచ్యువేషన్లు కూడా అలాగే ఉంటాయి అనుకోండి. ఏ రీజన్ లేకుండా అయితే ఇంత ప్రాపర్టీ అసలు ఎట్లా వదులుతుంది చెప్పు. ఏదో ఒక రీజన్ ఉంటేనే కదా. అదే అదే లోపలికి వెళ్ళట్లేదు అనమాట. మిగతాది నైట్ టైం వెళ్దాంలే, నైట్ టైం చూద్దాంలే అనేసి. ఎందుకంటే ఒకేసారి అన్నీ మార్నింగే తిరిగేస్తే ఏదైనా సస్పెన్స్గా ఉండేటి కూడా నైట్ టైంలో అంత థ్రిల్ ఉండదు మనకు. ఆ థ్రిల్ అనేది గుజ్బామ్ అనేది లేచి కూర్చోవాలి కదా నాకు, అలాగే మీకు కూడా. అందుకని నైట్ టైం వెళ్తూ ఉండాలి. ఇంకొకటి మీకు చెప్పాను కదా త్వరలోనే ఒక సర్ప్రైజ్ ఉందనేసి. సో మేబీ ఈ వ్లాగ్ దానికన్నా ముందు వస్తుందో లేకుంటే తర్వాత వస్తుందో ఏమనేది నేను క్లారిఫికేషన్గా చెప్పలేను. బట్ అది నేను అనుకున్న విధంగా జరిగి మీ సపోర్ట్ ఇలాగే ఉంటే హ్యాపీగా తీసుకుంటాను, హ్యాపీగా ఉండగలుగుతాను కూడా. సో డెఫినెట్గా ఉంటుంది మీ సపోర్ట్, ఆల్మోస్ట్ ఉంది నాకు. ఇంకా ఇంకా ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే మనిషి ఉన్నాడా కనేసాడా చూసా ఇప్పుడు కిటికీ. హలో అన్నా ఎవరన్నా ఉన్నారా?
దాక్కున్నాడు. క్లియర్గా చూసినాం. చూసా. పదం అమ్మా ఐదు పట్టుకో. హలో. మాటల్లో నన్ను ఎవరైనా సైకోలు ఉంటారంటే మంచి ఉండేడా ఆ రూమ్లో. ఆ రూమ్లో ఉన్నాడు. దారి ఉందా దానికి? ఉందపా. రాగానే తరుణ్ అయితే మంచి ఆయుధం అయితే పట్టాడు. వేసేద్దాం ఎవడన్నా అదిలే అబ్బా దగ్గర కదా. నాకన్నా ఒకటి టేక్ ఇట్. ఓకే. తగిలితే అసలు వాతలు పడతాయి. పర్రా వాతలు కాదు సార్ వాంచి పోయి హై. ఇదేంటి అరిచింది ఊరా రే అండి. అదే ఎవరు ఆ పక్క ఎడగనేసాడు నీకు. ఆ పక్క అడుగులు మనిషికి వెళ్ళదు. తిరిగి దిగాడా? ఇడియా ఎట్ట దిగాడియా? ఆయన ఆవులు మెప్పుకుంటాడు. ఆయన ఈడునే ఆడికి ఎట్టపోతాడు అప్పుడే నీకు. దాడు ఆవులు మెప్పుకుంటాడు ఆయన. వచ్చింది కిటికీ ఏమైనా నీకు మంచిగా నచ్చాడా? చూసా కిటికీ గడ. కిటికీ గడ చూసావు. సరే ఇప్పుడు ఏం సౌండ్ లేదు వచ్చింది. సౌండ్ లేదు వచ్చింది. ఏం పడుండేవా? అరే భయ్యా ఎవరన్నా ఉన్నారా? బయటికి రండి. So guys, ఎవరు లేడు? ఎవరు లేస్తారు? ఎవరున్నారు మళ్ళా? ఎడ్డిగా చూసానా కింద కొంచెం లేస్తాడు పైకి అట్టున్నాడా? ఏమన్నా నీడ గిడ పడింటారు మన మీద. ఏం పై నుంచి పడుతుంది నేడ? ఏముంది? ఇది షూ అడిగి పడుతుందా? ఇది చూడు చూడండి చెప్పులు లేకుండా ఉంటుంది చూడు. అది ఒకటే ఉంది అండి. అదే ఒకటే ఉంది చూడు. ఒకటే ఉంటే రెండు గైస్ ఇది చూడండి కాలి ముద్దర. ఇప్పుడు చూడండి తను షూ వేసుకున్నాడు, నేను చెప్పులు వేసుకొని ఉన్నా. ఇప్పుడే మనం ఎంటర్ అయినాము కానీ ఇది చూడండి ఒకటే ఉంది. అది కూడా అడుగు ముద్దర. ఇంకోటి చుట్టుపక్కల ఎక్కడ లేదు చూడండి. చూడు అడుగు పోయి తీ బయట చూడు. చూడండి తరుంది పడుతుంది చూడండి. అది చెప్పులు లేకుండా ఉంది కానీ అది ఒకటే ఉంది చూడు. ఏంట్రా ఇది? సంథింగ్ మిస్టీరియస్. ఒక్కటే ఉంది. ఇప్పుడు తరుణ్ ఇక్కడే ఏదో కనెక్షన్ అనిపించిందంట. ఇక్కడ చూడండి ఒక్కటే ఉంది పాదముద్ర.
నైట్ బీభత్సమైన స్టఫ్ దొరుకుతుంది ఇక్కడ. సో గైస్ తప్పకుండా ఈ వీడియోకి మినిమం టు మినిమం ఒక 5K లైక్స్ ఇవ్వండి. డే వ్లాగ్ 5K లైక్స్ వచ్చాయంటే ఎంత వీలైతే అంత త్వరగా నేను నైట్ వీడియోని అప్లోడ్ చేస్తాను ఫాస్ట్గా మన మెయిన్ ఛానల్ రాయల్ విహారీలో. మర్చిపోకండి. అది దానికే వాళ్ళు పాపం ఆమోదన బాధపడుతూ ఉంటారు. మనం ఎన్ని బాధలు పడి ఎన్ని కష్టాలు పడి కింద పడి మీద పడి ఎగబడి తలబడి అన్ని చేస్తామంటే నైట్ 12 గంటలకు వచ్చి అదే నిజం చెప్పాలంటే జీవితం నాది ఎట్లా అయిపోయిందంటే లేయడం, ఎడిటింగ్ చేయడం, తినడం, పనుకోవడం, షూట్లు చేయడం. తింటామా మళ్ళీ పోతా ఉంటాం. ఇదే సరిపోతుంది జీవితం అంతా కూడా. అదేదో సినిమాలో వండుకోవడం తినడం మింగడం, వండుకోవడం తినడం మింగడం, ఒక ముద్దు లేదు ముచ్చట లేదు అని డైలాగ్ ఉంది. విరక్తి వస్తుంది అన్నట్టుగా నాకు కూడా సేమ్ సిచ్యువేషన్ అయిపోతుంది. కానీ తప్పదు, మీకోసం నేను ఇంకా ఎన్ని ఉన్నా కూడా ఎంత వీలైతే అంత వీలైతే నేను మీకు చూపించాలి. తెలుగులో నా సాధ్యమైనంత వరకు మంచి కంటెంట్ నేనైతే ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అసలు ఏంది చెప్పు. ఏంటి చెప్పేది తెలుగులో ఇంత కంటెంట్ ఇచ్చి ఇంత చేస్తున్నారంటే ఎవరున్నారు ఒకరు చెప్పు. ఒకరు చెప్పు. సరే మనం చెప్పాలి, మీరు చెప్పండి కామెంట్లు అయినా ఒకరు ఉన్నారని చెప్పండి. అంతే అంటవా? అంతకాక ఇంకెంత. సో అది గైస్, చలో ఇంకా బ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో లొకేషన్ కూడా బీభత్సంగా ఉంది. ఆల్మోస్ట్ చాలా వరకు మొత్తం ఇంకా ఉన్నాయి చూడండి అక్కడ, ఇది అంతా కూడాను. సో తప్పకుండా సినిమా దద్దరిల్లిపోతుంది. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి నెక్స్ట్ లెవెల్గా పడాలి. ఆఫ్టర్ మంచిగా ఈ మధ్యన మన ఛానల్లో ఒక రేంజ్ వీడియో వచ్చి చాలా రోజులు అవుతుంది. నేను కూడా యాక్సెప్టెడే డెఫినెట్గా. సో ఈ వీడియో ఖచ్చితంగా 1 మిలియన్ పోతుందని నాకు నమ్మకం ఉంది. 1 మిలియన్ మీరు కూడా చేయాలి. సో చేయాలంటే మీరు తప్పకుండా లైక్లు బుద్ధి పడేయండి. తమిళ్ కర్ణాటక ಎಲ್ಲ ಕನ್ನಡಿಗರಿಗೂ ನಾನು ತುಂಬ ನಮಸ್ಕಾರ, ಧನ್ಯವಾದ ಕೇಳ್ತೀನಿ. ಏನಂದ್ರೆ ನಿಮ್ಮ ಸಪೋರ್ಟು ನನಗೂ అర్థంకి వచ్చింది, మళ్ళీ రాలే, ఆగిపోయింది. ನಿಮ್ಮ ಸಪೋರ್ಟ್ ನನಗೂ ತುಂಬ ಖುಷಿ ಆಯಿತು. ನೀವು ಕಂಟಿನ್ಯೂ ವಿಡಿಯೋ చూడుತ್ತೀರಿ, ನೋಡಿದ್ರಿ. నేను కన్నడ జర నేర్చుకుంటుని. మళ్ళీ తెలుగు మిక్స్ వచ్చింది. సో సమ్ టైమ్ ఇలా మిక్స్డ్ వస్తూ ఉంటుంది. ನಿಮಗೂ ఓకే ఫ్రెండ్స్, ಎಲ್ಲರಿಗೂ ధన్యవాದ ನಿಮ್ಮ ಆಲ್ ಕನ್ನಡಿಗರಿಗೂ. అలాగే తమిళ నుంచి కూడా చాలామంది చూస్తున్నారు. సో ಎಲ್ಲ తమిళనాడు ತಂಬಿಗಳಿಗೂ ఆర్ చెల్లెల సో వాళ్ళని ధన్యవాదాలు ఏమంటారు? ఎవరిని? తమిళ నమస్తే, నమస్కార. సో ఓకే గైస్, బ్లాగ్ అందరూ ఎంజాయ్ చేశారనుకుంటా. సో డెఫినెట్గా ఫుల్ వీడియో చూసేయండి. సో తరుణ్ ఏమన్నా 4 వాక్యాలు అంటే ఇంకా నైట్ వచ్చేనే 4 వాక్యాలు వచ్చేది. ఇప్పుడైతే ఏం రావా, కష్టమే. సో ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్. స్టే ట్యూన్ విత్ రాయల్ విహారీ.